టు మై ఛానల్ నల్లమల కుర్రాలు. మొత్తానికి అయితే ఏడుకొచ్చిన సార్ బతుకు వచ్చేసి విక్రమార్క అరగకుండా గుండా అరగకుండా కథం అరగకుండా గుండా గుండా గుండె అయితే నేను చూసుకుంటా కథం బాయ్ బాయ్. మొత్తం సిరిజల గుండె అయిపోయింది. గుండె అయిపోయేసినాం. 30 రూపాయలేమో టికెట్, 50 రూపాయలేమో గుండు కొట్టినందుకు. అంటే అది సపరేట్ అంట. మొత్తం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే తానాలు జపాలు అయిపోయినాయి. నెక్స్ట్ పోయి ఉన్నాయి బ్యాగులు హెల్మెట్లు తాన పెట్టేసి చిన్న దర్శనం చేసుకొని ఆ లడ్డు కూడా లడ్డు తీసుకొని గుడి మొత్తం ఒకసారి చిన్న కవర్ చేస్తే మనం వచ్చిన పని కంప్లీట్ అవుతుంది. దేవునికి కొబ్బరికాయ కొట్టేసి ఇలాగే తీసుకోపోదు లోపలికి. కొబ్బరికాయ మళ్ళా ఎంతక 30? అగరబత్తి ఇస్తారా? మళ్ళీ అగరబత్తి కూడా ఇస్తారా? అగరబత్తి ఎక్కడ మళ్ళీ? ఇంకా మామూలుగా బ్యాగులు మోయలేకపోతారు. ఇక్కడ మైనస్ పాయింట్ ఏముందంటే బ్యాగులు తీసుకున్న తర్వాత అవి తీసుకొస్తాం కదా మనం, అవి ఎక్కబెట్టాల్లో కొంచెం ప్లేస్ లేదనమాట. అవి దానికి కొంచెం కేటాయిస్తే బాగుంటుంది. మా వాళ్ళు ఆడ పెట్టారు కానీ కోతుల మనుషుల ఎవరేసుకో తెలుస్తలేదు. ఆడ పెట్టేసిన బ్యాగులు అయితే. స్టార్టింగ్ పాయింట్ ఇది. లోపలికి పోయిన తర్వాత ఇట్లా ఉంటుంది. కొబ్బరికాయ తీసుకోపోతాం లోపలికి. మరి కొబ్బరికాయ కొట్టాలన్నా కొట్టనిస్తారా తెలియదు. మరి లోపలికి ఇట్లా ఉంటుంది. మా నాన్న లోపలికి పోయారు అప్పుడే. టన్ 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 కొబ్బరికాయ కానీ వాళ్ళు పర్మిషన్ అనేది కొంచెం ఇవ్వట్లేదు. క్లారిటీగా తీసి మంచిగా ఇద్దాం అనుకుంటే వాళ్ళు ఇది పర్మిషన్ ఛాన్స్ లే అంటారు. అర్థమవుతలేదు నాకు కూడా. కొబ్బరికాయ కొట్టుకోవాలి లాస్ట్. వాడొచ్చుకున్నాడు. వాడు లోపల ఒకటే దెబ్బ కదా చేతి కొట్టు తప్పదుగా. మొత్తం ఆడకేనా మనకు కొన్ని ఉన్నాయా చిల్లరే చిల్లరనే పర్వాలే నిదానం పని
బొబ్బెట్ వద్దా వద్దా దానం ఏం చేయాలి ఇవి వద్దురా సింగిల్ ఇయరా ఒకటి అంటే 100 రూపాయలు బొంగులు లేకుండా అల్లు తీసుకోకపోతే డ్యాన్స్ చేస్తారు ఏం సరిపోతాయి అంటే మరి మనం సరిపోయేంత పెడతామరా మొత్తానికి అడ్లు తీసుకున్నాం అడ్లు ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపాయలు పడుతుంది వెళ్ళారా ఒకటి వచ్చి 20 రూపాయలు పడుతుంది మొత్తం 100 రూపాయలకి వచ్చేసి 5 ఇస్తారు నేను అర్థం తెలియదు అంటే కొబ్బరిగా లడ్డు ఎట్లా ఇస్తారు అంటే ఇంగ్లీష్ ఇయ్యారంట 5 వచ్చేసి 100 రూపాయలకి ఇస్తారు కొన్ని బ్యాగులకు పెట్టేసి నెక్స్ట్ వేరే మైసంపుతారు ఉందంట అటు వెళ్ళి చూపిస్తాను సెట్ ఉందని ఒకసారి ఎప్పుడు ఛానల్లో వచ్చినా కానీ ఒకసారి మళ్ళీ అది కొంచెం చేంజ్ అయిపోయింది మొత్తం రేపు సండే కాబట్టి సండే నైట్కి ఇక్కడ మొత్తం ఆ సైడ్ వచ్చి మొత్తం యాటర్లు కోస్తారు ఇక్కడ సంబంధం లేదు కానీ సండే కదా మైసం మనకి నాకు ఆట కోస్తుంటారు తీసుకుపోయి అందులో పెట్టేసి వెళ్దాం చుట్టుముట్టు ఒక సైడ్ ముగ్గురు ఉన్నారు అనమాట ఈ సైడ్ ఈ ముగ్గురు కదా ఇటు సైడ్ వస్తే వీళ్ళు ముగ్గురు అంటే ఒక వీపు అనిపిస్తే ఒక సైడ్ ఏమో అట్లా అనిపిస్తుంది ఏందేమో తెలియదు మనకు ఒకసారి ఎద్దు గురించి ముచ్చట మొత్తం ఇక్కడ రాసిందన్నమాట ఎద్దు ఎందుకు ఉంది అనేది ముస్లిం జోన్ దరకాడ వేస్తారు చూసినా మాలేదా అది సేమ్ కదా తెలియదా నేను చేస్తాను అనమాట చిలకల తుర్కజోన్ కాడ చేస్తాం అది చూస్తే నాకు అట్లే కొడుతున్నావు అట్లా ముద్దలు వేసి అందులో బెల్లం వేసి అట్లా అవుతుందా మాలేదు అంతే కదా మాలేదు చేస్తారు మామూలుగా ముస్లిం జోన్ తుర్కజోన్ కాడ మేము చేస్తాం దరకాడ ఎప్పుడు చూడలే అంటే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇట్లా అంటే మన అన్న సాయం కాడ చేయడం ఫస్ట్ టైం
ఎప్పుడుందా అన్న మాలేదు కలుపుతుంది బెల్లం బెల్లం వేసి తర్వాత వేడి వేడి చపాతి ఇందులో వేస్తే కరిగిపోతుంది బెల్లం కరిగి అట్లా అయింది మొత్తం. ఓకే ఇంకా అన్నాడు మొత్తం మొదలు వేసిండు. ఓకే థ్యాంక్ యూ. నూటి పైన నల్లమల్ల కుర్రాలు ఏంటి బా ఇంకో అన్న వేసింది మొత్తం మాలేజ్ చేస్తుంది. మాలేదేనా అది? తిరుచాలు మాలేదంట. మాలేదు అందరు అదే చేస్తారు. అందరు ఎవరు చూసినా అదే పడుతుంది. తీసుకోవడం చేయడం సేవల జనానికా అంటే వాళ్ళు వస్తే కొట్టుకోవాలి ఎట్లా ఎంత వస్తారు బుద్ధిగా అంత ఒక్కటి వస్తుంది అట్లా వస్తుంది. అంతేనా అయిపోయిందా? ఒక అక్షరాన్ని కాదురా కాలకాడ అప్పుడు ఆడ గంధం వెళ్ళదు 30 రూపాయలు ఒక అక్షరానికి కాడ సాయంకాలం మస్తు వచ్చినా వేయించుకోపోతే కాళ్ళున్నా గ్రీన్ రెడ్ ఉంటుంది చూసినా సన్నగా లేవా అవేనా? ఎవరు మమ్మీ? సాయమ్మా లేదు సాయమ్మ పోయింది ఇంటికి వెళ్ళిపోయింది. ఎవరు మీది? ఫ్రెండ్స్ మొత్తానికైతే నైట్ పూటగా ఏంటంటే భజన చేస్తారు అనమాట. ఇప్పుడు భజన చేస్తారు, మేము భజన కాడికి వెళ్తాం. ఆ భజన అది ఒక దేవుని మోస్తారు, ఆ దేవుడు తెలియదు నాకు. అది దేవుని ఇంకేసాయం లేదు. నైట్ కూడా వచ్చేసి వీడియో చేసిన పొద్దుగా ఇప్పుడు తీసేసిన మొత్తం వీడియో. వాళ్ళు ఎవరు లోపల పూజారి లోపల ఉన్నాడు. మొత్తం అయిపోయింది వీడియో. నైట్ పూట పూజ జరుగుతాయి అన్నమాట. ఏంద్రది భజన. ఇప్పుడు భజన చేస్తారు, భజన వీడియో చేస్తారు. ఎట్లా చూడండి మొత్తం భజన చేస్తారు. ఏం కానీ ఏదో దేవుని ఎత్తుకొని భజన చేస్తారు. ఆ భజన మైసమ్మ తల్లికి జై రమారమ.
ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏమైనా ఒప్పులు తప్పులు ఉంటే చిన్న కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఓకేనా? లేకపోతే మన నల్లమల ఫారెస్ట్లో సైడ్ ఏమన్నా కొత్త కొత్త గుళ్ళు ఉంటే వాటిని మొత్తం కవర్ చేసిద్దాం. సండే వీడియో చేసి. ఓకేనా? చాలా రోజుల్లో వీడియో పెట్టాక మళ్ళీ లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్.